వైజాగ్ వచ్చి 4 డేస్ అయింది. ఈ 4 డేస్ నుంచి ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ కొట్టింది నాకు. అలా మా ఇంటికి దగ్గరలో సిఎంఆర్ సెంటర్ లో ఉంటది. అక్కడికి వెళ్ళి వద్దామని చెప్పి నేను మా చెల్లి మోక్షం తీసుకొని బయలుదేరాం. సిఎంఆర్ సెంటర్ లో ఏమైనా తినేసి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. అలా మోక్షాన్ని గేమ్ జోన్ లో కూడా ఆడిపిద్దామని చెప్పి గేమ్ జోన్ లో అయితే ఒక కార్డు తీసుకున్నాం. మోక్ష ఇక్కడ ఒక్క గేమ్ కూడా సరిగ్గా ఆడలేదు. ఒకటే ఏడుపు. వీటన్నిటిని చూసి భయపడిపోయింది తను. ఇంక తను ఎలాగో ఆడట్లేదని చెప్పి నేను ఈ గేమ్ ట్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా గేమ్ నా పక్కన ఉన్న ఆవిడ ఆడేసింది. అనవసరంగా 500 ఇక్కడే వేస్ట్ అయిపోయింది. ఇంకా సెంటర్ లోపలికి వచ్చి ఉన్న షాప్స్ అన్ని తిరిగేసాం. కాకపోతే ఏమీ కొనలేదు. ఇక్కడ సెంటర్ లో చాలా ఖాళీగా ఉంది తెలుసా. అస్సలు క్రౌడ్ లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంటికి వెళ్ళడానికి ఇంకా టైం అయిపోతుంది. ఏమైనా తినేసి వెళ్దాం అని చెప్పి మా చెల్లి అయితే ఇలాగా ఐస్ క్రీమ్ తీసుకుంది. నాకైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ అస్సలు తినాలనిపించలేదు. వేడి వేడిగా పిజ్జా తినాలనిపించింది. కాకపోతే తిని కొనిపెట్టి ఇచ్చింది కదా, అందుకే ఇక్కడ తినేసాను ఐస్ క్రీమ్. మా చెల్లికి నచ్చింది నేను తిన్నప్పుడు నాకు నచ్చింది కూడా నేను తినాలి కదా, అందుకోసమని ఇక్కడికి వచ్చి ఈ పిజ్జా అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి మంచిగా టేస్టీ ఫుడ్ తినొచ్చు. కాశ్మీర్ లో అసలు ఇలాంటివి ఏవి దొరికేవి కాదు తెలుసా. ఇంకా అక్కడ వ్యాలంటైన్స్ డే కి ఇలా డెకరేషన్ చేశారు. అక్కడ ఒక ఫోటో తీసుకుని ఇంకింటికి అయితే బయలుదేరేసాం.